డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి జోసాలో సీట్స్ అయితే పెరిగినాయి. త్రిబుల్ ఐటీలో పెరిగినాయి, ఐఐటీలో పెరిగినాయి, ఎన్ఐటీలో, జిఎఫ్టీ అన్నీ పెరిగినాయి. మరి ఎన్ఐటీలో సీట్లు ఎన్ని పెరిగి ఉండొచ్చు? ఎన్ఐటీలో ఎన్ని సీట్లు పెరిగి ఉండొచ్చు, ఏ కాలేజీలో పెరిగి ఉండొచ్చు చెప్తాను. మన దగ్గర 32 ఎన్ఐటీలు ఉన్నాయి. 31 ప్లస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఐఈఎస్టీ సింబిపూర్లో 32 ఎన్ఐటీలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఎన్ని సీట్లు ఉన్నాయి, లాస్ట్ ఇయర్ 2025లో ఎన్ని సీట్లు ఉన్నాయి, 2026లో ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఓవరాల్గా ఎన్ని పెరిగినాయి అనేది చూద్దాం ప్రతి ఒక్కరు కూడా. మరి ఓవరాల్గా ఏ బ్రాంచ్ల్లో పెరిగినాయి, కొన్ని పెంచారు, కొన్ని తీసివేయటం జరిగింది, మాడిఫికేషన్ చేశారు. మరి ఆ తీసివేసింది పెంచినవి ఏందో ఒకసారి చూద్దాం. చూసే ముందు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇంకా ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే తీసుకోవచ్చు. ఇంకా ఆల్మోస్ట్ మనకు టైం లేదు, మరి ఆల్రెడీ ఒక రోజు కంటే ఎక్కువ లేదు, 24 hours టైం ఉంది. ఇంకెవరైనా లాస్ట్ మినిట్లో మేము కూడా జోసాలో పార్టిసిపేట్ చేస్తామండి. ఎందుకంటే మనకి జోసా సీశాప్ ఒకటే అమౌంట్ అమ్మ. మీరు రేపు పొద్దున సీశాప్లో చేరినా సేమ్ అమౌంట్ అయితే పే చేయాలి. ఇప్పుడు పే చేసి ఏమైనా ట్రై చేస్తే ట్రై చేయండి. తర్వాత సీశాప్కి కూడా ఫ్రీగా మరి సర్వీస్ చేయబడుతుంది. ఎవరైనా మనకి 24 జూలైన స్టార్ట్ అవుతుంది కదా సీశాప్, దానికి సింపుల్గా మరి సీఎం ఫ్రీగా మరి దీనికి మరి సర్వీస్ అయితే ఫ్రీగానే దీనిలో కలిపి తీసుకోవడం జరుగుతుంది. ఇంకెవరైనా ఉంటే ఈ నెంబర్కి మెసేజ్ అయితే పెట్టండి. మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే 25,162 సీట్లు ఉన్నాయేమో. 32 ఎన్ఐటీల్లో మనకి 32 ఛానల్ 25,162 సీట్లు అయితే ఉండటం అయితే జరిగింది. మరి ఎన్ని పెరిగినాయి అనేది చూద్దాం. మరి లాస్ట్ ఇయర్ సీట్లు అయితే మన దగ్గర 24,525 సీట్లు ఉన్నాయేమో. 24,525. లాస్ట్ ఇయర్ ఎంత ఉండే? 24,525 సీట్లు ఉండి ఇప్పుడు 25,162 సీట్లు అయినాయి. మొత్తము ఎంత పెరిగినాయి అంటే దాదాపు మనకు పెరిగిన సీట్లు 637 సీట్లు పెరిగినాయి అమ్మ. ఈ 637 సీట్లలో కొన్ని బ్రాంచెస్ యాడ్ చేయటం జరిగింది, ప్లస్ చేశారు. బ్రాంచెస్లో కొన్ని బ్రాంచెస్ టోటల్గా రిమూవ్ చేయటం అయితే జరిగింది. యాడ్ చేసిన బ్రాంచులన్నీ, పెరిగిన సీట్లన్నీ, తీసివేసిన బ్రాంచులన్నీ, పెరిగిన సీట్లు అనేది కూడా చూద్దాం. ఇప్పుడు ఎన్ఐటీలో మనకి ఎన్ని బ్రాంచెస్ యాడ్ చేశారంటే ఇక్కడ ఎన్ఐటీ జలంధర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ చేయటం జరిగింది. తర్వాత ఎంఎన్ఐటి జైపూర్లో ఇంజనీరింగ్ ఫిజిక్స్ 4 years బ్రాంచ్, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ యాడ్ చేశారు. భోపాల్లో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ విత్ మొబిలిటీ అంటే ఈవీ వెహికల్స్. మొబిలిటీ అంటే ఈవీ వెహికల్కి సంబంధించి ఎలక్ట్రికల్ రావటం, ఇది మంచిది. ఈ బ్రాంచ్ కూడా మంచిది. తర్వాత మెటీరియల్స్ అండ్ మెటలర్జికల్ 4 year బ్రాంచ్. ఎంఎన్ఐటి అలహాబాద్లో మ్యాథమెటిక్స్ కంప్యూటింగు, ఎన్ఐటి క్యాలికట్లో మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 4 years అయితే వచ్చింది. సివిల్ ఇంజనీరింగ్ ఎన్ఐటి మణిపూర్లో సివిల్ ఇంజనీరింగ్ ఇంటిగ్రేటెడ్ రావటం జరిగింది. సిఎస్సి 5 years ప్లస్ బీటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 5 years. అంటే ఎంఎన్ఐ మణిపూర్లో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్స్ వచ్చినాయి అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మణిపూర్లో యాడ్ చేసుకోండి. మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంటిగ్రేట్ అన్నీ మరి మణిపూర్లోనే అన్ని దీనిలో ఇంటిగ్రేటెడ్ అయితే రావటం జరిగింది. మరి టాప్ బ్రాంచెస్ రూర్కెలాలో మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఈసారి వచ్చింది. రూర్కెలా మ్యాథమెటిక్స్ కంప్యూటింగు, ఇంజనీరింగ్ ఫిజిక్స్, లైఫ్ సైన్సెస్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ లైఫ్ సైన్స్ కొన్ని బ్రాంచ్ యాడ్ చేయడం జరిగింది. ఎన్ఐటి వరంగల్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ మొబిలిటీ బ్రాంచ్ వచ్చింది అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఎన్ఐటి వరంగల్లో ఎవరైనా యాడ్ చేసుకోవాలంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మొబిలిటీని యాడ్ చేసుకోండి. ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇది మన మెంటర్షిప్లు ఎవరైతే చేరారో ఈ ఫైల్స్ పంపించడం అయితే జరుగుతుంది. వాళ్ళు హ్యాపీగా చూసుకోండి. సూరత్ కెమిస్ట్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ, మ్యాథమెటిక్స్ ఇవి కూడా సైన్స్ గ్రూపులు అయితే సూరత్లో యాడ్ అయ్యింది. నాగపూర్లో కెమికల్ టెక్నాలజీ, బయోప్రాసెస్ టెక్నాలజీ అయితే యాడ్ అవటం. మొత్తము మనకి వీటిలో అన్నిళ్ళు కూడా 637 సీట్లు అయితే రావటం జరిగింది. మరి కొన్ని కోతలు కూడా తీసేశారు, మైనస్ చేశారు, కొన్ని యాడ్ చేశారు, కొన్ని బ్రాంచ్లు తీసివేశారు. ఎంఎన్ఐటి భోపాల్లో మెటీరియల్ సైన్స్ మెటలర్జికల్ తీసి పడేశారు. అలహాబాద్లో ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ తీసేశారు. రూర్కెలాలో మ్యాథమెటిక్స్ ఇవి తీసేసి మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ పెట్టారు. రూర్కెలాలో ఏం చేశారు, మ్యాథమెటిక్స్ 5 years ఇవన్నీ తీసేశారు. సూరత్లో తీసేశారు. కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ని రిమూవ్ చేయటం అయితే జరిగింది. ఇక గమనించండి, జిఎఫ్టీలో కూడా రిమూవ్ చేసింది. బిట్ మిశ్రాలో ఏ మిషన్ లెర్నింగ్ తీసేశారు, ఎందుకు తీసేశారు. పాట్నాలో కూడా ఏ మిషన్ లెర్నింగ్ తీశారు. మరి రాంచీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ తీసేశారు. తర్వాత
రాంచీలో మెటలర్జీ మెటీరియల్ కూడా తీసివేయడం జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో ఇది తీసేసారు ఆమె గుర్తుపెట్టింది. సిఎస్సి 5 year మరి ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే తీసివేయటం అయితే జరిగింది. దీని ప్లేస్లో ఇంకేమైనా ఉందా లేదా చూద్దాం ఒకసారి. హైదరాబాద్ యూనివర్సిటీలో 5 year ఇంటిగ్రేటెడ్ని తీసివేసి ఉందమ్మా. ఇక్కడ తీసివేయలేదట్టుకుంటే ఇక్కడ ఉందా, నో ప్రాబ్లం. నాకు డౌట్ వచ్చింది. 5 year ఇక్కడ బ్రాంచ్ అయితే ఉందమ్మా. ఇక్కడ మరి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని ఇక్కడ వచ్చినట్టుంది, రిమూవ్ చేసినట్టున్నారు. ఇక్కడ మరి 120 seats అయితే ఇక్కడ ఉండటం అయితే జరిగింది. అది దాన్ని ఇగ్నోర్ చేయండి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా హ్యాపీగా వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకొని నీట్గా బ్యూటిఫుల్గా పెట్టుకుంటే గందరగోళంగా ఉండొద్దు. మరి ఇంకా టైం ఉంది మనకు. 8వ తారీఖున మాక్ రౌండ్ వస్తుంది, మాక్ 1 వస్తుంది, 10వ తారీఖు మాక్ 2 వస్తుంది. మరి అందుకని 7వ తారీఖు 8 గంటలకల్లా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ చేసుకోండి. అప్పుడు మీకు మాక్ 1లో మీకు సీటు కరెక్ట్గా వస్తుంది. మనకి ఈ 2 రోజులు కష్టపడండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.